మనంతట మనము బయలుదేరేసి ఏ పని చేయలేము. ఒక బ్యాగ్ తగిలిచ్చేసుకొని దాంట్లో కావాల్సినటువంటి ఆహార వస్తువులు, వేసుకోవడానికి బట్టలు, కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నిటిని పెట్టేసుకొని నేను వరల్డ్ టూర్ వెళ్తాను అంటే కుదరని పని అది. ఎందుకని యేసు ప్రభు వారు మనతో పాటు ఉండాల్సిందే. ఆమేన్. చాలామంది కూడా ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు దేవుడు లేకుండా. చాలామంది కూడా జీవిస్తూ ఉంటారు దేవుడు లేకుండా. చాలామంది కూడా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు దేవుడు లేకుండా. వారి మనసులో ఎప్పుడూ ఒకటే ఉంటుంది, ఏదో కొలత నాకుంది, ఏదో ఆలోచన నాకుంది, ఏదో లోటు నాలో ఉంది, ఏంటది అనేది వారికి అర్థం కాదు. ఏటో తెలుసా, మనలో ఉన్నటువంటి కొలత దేవుడు మనలో లేడు, అదే మనలో ఉన్నటువంటి కొలత. యేసు ప్రభువారు మనలో ఉంటే అది ఫుల్ఫిల్డ్గా ఉంటుంది. ఆమేన్. ఒకసారి ఏం జరిగిందంటే, ఏమంటారు, పరోటీస్ అంటారు కదా, ఇంట్లో ఆకలి అవుతూ ఉంటే అమ్మ నాన్న ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు. పరోటీస్ తీసుకొని వచ్చాను. దాంట్లోకి మామూలుగా కర్రీ కూడా ఇస్తారు కదా. అయితే ఆ కర్రీ తీసుకొని తింటా ఉంటే ఒక టైప్లో ఉంది టేస్ట్, ఏదో కొంచెం విచిత్రంగా ఉంది. నాకేందో అర్థం కావట్లా, ఏదో తక్కువైంది, ఇట్లుండదు కదా అనుకుంటున్నాను. అప్పుడే నాన్న వచ్చాడు. వస్తే, నాన్న దీని టేస్ట్ చూడు ఏదో తేడాగా ఉందని చెప్పేసి కొంచెం తీసుకొని పెట్టా. నాన్న అది తినకుండా నా వైపు చూస్తున్నాడు. ఏంది నాన్న చూస్తున్నావు అంటే, ఉప్పు ఎక్కడ ఉందిరా అక్కడ అన్నాడు. ఉప్పు వేసేసరికి దాని టేస్ట్ మధురంగా వచ్చేసింది. మన జీవితం కూడా యేసు ప్రభు వారు లేకపోతే సప్పగా ఉంటుందండి. ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాదు, ఎందుకు జీవిస్తున్నామో అర్థం కాదు, పని ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు, సంపాదన వచ్చింది ఎటు వెళ్తుందో అర్థం కాదు, భార్య ఏందో అర్థం కాదు, భర్త ఏంటో అర్థం కాదు, పిల్లలు ఏంటో అర్థం కాదు, అంత సప్పగా ఉంటుంది. ఎప్పుడైతే నీ జీవితంలోకి దేవుడు వస్తాడు, ఇదిగో నీ కన్నులు తెరవబడతాయి, నీ నాలుకకు రుచి తగులుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అనిపిస్తుంది, ఇది కదా లైఫ్ అంటే, దిస్ ఈజ్ ద లైఫ్, రైట్? ఆమేన్. గమనించండి, దేవుడు లేకపోతే మన జీవితంలో ఏది లేనట్టుగానే అనిపిస్తుంది. అంత మాత్రాన్ని ఏమీ లేనట్టుగా కాదు, మన జీవితం వ్యర్థమని కాదు. జస్ట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్, దట్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఏదో ఒకటి కొదవగా ఉంది. ఆ కొదవగా ఉన్నది ఏంటి అంటే యేసు ప్రభువారు మాత్రమే. ఇప్పుడు అనొచ్చు ఒకవేళ, అయ్యా మన జీవితంలో యేసు ప్రభువారు మాత్రమే కొదవ ఉంటాడా? ఇంకేవి కొదవ ఉండదా? సంపాదన అనేటువంటి కొదవ ఉండదా? లేకపోతే సమృద్ధి అనేటువంటి కొదవ ఉండదా? లేకపోతే మనశ్శాంతి అనేటువంటి కొదవ ఉండదా? లేకపోతే ఇంకొక పరిస్థితిలో ఉద్యోగం కావాలనో, డబ్బులు కావాలనో, అనారోగ్య సమస్యలను, ఏదో ఒక కొదవ ఉంటుంది కదా. దేవుడు మాత్రమే నా కొదవ అంటే దేవుడు మాత్రమే కొదవ. ఎందుకనే చెప్పనా, ఆయన ఉంటే ఆస్తి మన దగ్గరకు వస్తుంది, ఆయన ఉంటే సంపాదన మన దగ్గరకు వస్తుంది, ఆయన ఉంటే ఆరోగ్యము మన దగ్గరకు వస్తుంది, ఆయన ఉంటే సమృద్ధి మన దగ్గరకు వస్తుంది, ఆయన ఉంటే శోధన మనలను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది, ఆయన ఉంటే వెలుగు ఎల్లప్పుడూ మన మార్గం ముందు ప్రకాశిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఎప్పుడైనా గమనించండి, దేవుడు లేకుండా ఒక్కడు కూడా ముందుకు మనం వేయకూడదు. We have to invite our God. We have to say that, God, you are my guidance in this world. ఈ లోకంలో నీవు నా మార్గదర్శివి, నాకు మార్గాన్ని చూపించే దేవుడవు నీవు.